హలో అండి, రాగి రొట్టెకి వాటర్ ఉడకబెట్టుకుందాం. వాటర్ ఉడికాయి కదండి, ఇందులోకి మనం పిండి వేసుకుందాం. ఎంత కావాలి అంటే చూడండి, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, గడ్డ దీంట్లో మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం సాల్ట్ అండి, ఎందుకంటే పచ్చిమిర్చి బ్లాక్ అవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకొని మనం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా మరీ ఇదిగా లేకుండా కొంచెం నోటికి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కదండి, అలా చేసుకోవాలండి. అండి చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకుని, మరీ మెత్తగా కాదండి, పలుకులు పలుకులు గ్రైండ్ చేసుకున్నా. వేసేసాను చూడండి, రొట్టె చేసేసుకున్నాము. ఇలానే కొంచెము దీనికి కొంచెం మందం పెట్టుకుంటే బాగుంటుందండి, పలుచగా పెట్టుకునే కంటే. రొట్టె పిండి కొట్టినట్టు ఇలానే రొట్టె పిండి ఇలానే జొన్న రొట్టె ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలండి. రాని వాళ్ళు క్లాత్ మీద కానీ లేకపోతే మామూలు రొట్టె చపాతీ పీట పైన కానీ చేసి ఇలా వేసేసుకోవచ్చు అండి. వచ్చిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. రొట్టెలా ఇలా తీసేసుకోవడమేనండి. నేను ఆయిల్ తక్కువ అన్నాను కదండి, అందుకని ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేసేవాళ్ళు ఆయిల్ వేసుకొని చేయొచ్చండి. నేనైతే వాటర్ చల్లుకుంటాను, కొంచెం రొట్టెకి చల్లుకున్నట్టు చల్లుకుంటామండి. ఆయిల్ వేసుకునే వాళ్ళు లైట్గా ఆయిల్ వేసుకొని చుట్టూ కాల్చేసుకోవచ్చండి. చూడండి ఎలా కాలిందో. అలానే చిన్న ఒక ఫిష్ ఫ్రై అండి, ఒకటి అదే తక్కువ ఆయిల్, కొంచెం ఆయిల్ వేసి ఇదిగోండి ఒక్క పీసు. హలో అండి, అయిపోయింది చూడండి. ఇదిగోండి చేప ముక్క, రాగి రొట్టె, టమాటా కర్రీ. హలో అండి, ఇదిగోండి రాగి రొట్టె, ఫిష్ ఒకటి, టమాటా కర్రీ. సూపర్ ఉంటుందండి రాగి రొట్టెతోటి టమాటా కర్రీ, మధ్యలో ఒకటి సూపర్.